చెప్పి మనం స్త్రీలను మోటివేట్ చేయాలి అంటే ఒక స్త్రీ మనకు ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళు ఎవరికైనా కాకుండా తన భార్య నుంచే అతను చదువు చెప్పి చదువు తర్వాత 17 సంవత్సరాల్లోనే ఆమె స్కూల్ స్థాపించడం అనేది జరిగింది. దాదాపు 1848లోనే స్కూల్ స్థాపించడం, ఆ స్కూల్స్ పిల్లలందరికీ కూడాను మధ్యాహ్న భోజన పథకం అనేది పెట్టడం అనేది, ఆ రోజుల నుంచే మధ్యాహ్న భోజన పథకం అనేది పెట్టడం అనేది జరిగింది. పిల్లలందరికీ కూడా ఫ్రీ భోజనం అనేది దాదాపు రోజుకి 2000 మందికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేవారు. అదేవిధంగా ఆ రోజుల్లో భర్త చనిపోతే భార్యకు చితిలో అదేవిధంగా వాళ్లకు చేయడం అనేది జరిగేది. అదే శిరోమండనం అనేది ఇట్లా భార్యకు శిరోమండనం చేయడం, ఇట్లాంటి అన్ని సంఘ సంస్కర్తలన్నిటికీ కూడాను ఆమె ముందుండి ఇట్లాంటి జరగకూడదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. గవర్నమెంటు ఈ సంవత్సరం ఉమెన్స్ టీచర్స్ డేగా అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే మీ అందరికీ అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమె వాళ్ళిద్దరికీ కూడా పిల్లలు లేకపోతే అశోక్ అనే అబ్బాయి, అతను ఒక ఆర్ఫన్ చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకొని అతను అశోక్ అని పేరు పెట్టి అతనికి లాస్ట్ వరకు ఆయన సాధనలన్నీ కూడా ఆమె ఉన్నటువంటి ఆశయాలకు అన్నిటికీ కూడాను లాస్ట్కు 1866వ సంవత్సరంలో ఆమె మరణించడం అనేది జరిగింది. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి ధైర్యము ఈ రోజుకి కూడాను లేడీస్ బయటికి వెళ్ళడానికి భయపడుతున్న రోజుల్లో 1848లోనే స్కూల్ స్టార్ట్ చేసేసి అందరి ముందు ఆమె వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాయో మీరు అందరూ చెప్పిన విషయం ఇంతకుముందు అందరూ విన్నారు. సో అయినా సరే ధైర్యంగా ముందుకెళ్ళి మనకు ఈరోజు ఈ ఉమెన్స్ టీచర్స్ డే కింద అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికి 8 సంవత్సరాల తర్వాత 1997లో సావిత్రిబాయి పూలే ఒక తపాలా బిల్ల కూడా